பார்வை உன்னோடு பேசாமல் விண்ணோடு மரோடு హలో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కామెంట్ ఏదైనా వీడియో చేయమని కామెంట్ అయితే చేయండి, చేస్తాను నేను. ఇంకా మీకు ఈ వీడియో అయితే చూసారు కదా, ఆ వీడియో మీకు మ్యూట్లో అయితే ఉంటుంది. మీరు ఫుల్ వీడియో చూడాలంటే టెలిగ్రామ్లో కింద డిస్క్రిప్షన్ కింద ఉంటుంది. ఆ టెలిగ్రామ్ని అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి చూడండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్ కింద ఫుల్ ప్రాజెక్ట్ 1 ఇంకా లిరిక్స్ టెస్ట్, రీసెట్ ఉంటుంది, ఇంకా షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఆ 3 ప్రాజెక్ట్స్ని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఖచ్చితంగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఫస్ట్గా ఎలక్ట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ప్రాజెక్ట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫుల్ ప్రాజెక్ట్ 1 అని ఉంటుంది, దాన్ని అయితే ఓపెన్ చేసుకొని ఏం చేస్తారంటే మీకు ఇక్కడ అవుపిస్తుంది కదా, ఈ ఫోటోను అయితే అవుపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా సింబల్ అని ఉంటుంది, ఇలా స్టార్ డాట్స్ ఉంటుంది కొన్ని, దాన్ని అయితే క్లిక్ చేసుకొని మీరు ఇలా ఏదైనా ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే రిమూవ్ ఉండాలి. ఇలా నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇగో ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ ఉండాలి. ఇలా రిమూవ్ ఉండాలి మీకు. అలా రిమూవ్ ఉంటూనే మీకు సెట్ అవుతుంది వీడియో. లేకపోతే ఇలాంటి ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫొటోస్ అయితే పెడితే సెట్ కాదు. దానికోసం మీరు ఏం ఇబ్బంది పడకండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫోటో రూమ్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఈజీగా అందులో రిమూవ్ అయితే చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకోండి. మీరు ఇలా ప్లస్ సింబల్ని అయితే క్లిక్ చేస్తే డైరెక్ట్ అయితే ఫొటోస్ అయితే సెట్ అయిపోతుంది. వీడినే కరెక్ట్ ప్లేస్మెంట్ అది. ఇంకా ఇలానే 1 2 3 4 5 6 7 8 ఫొటోస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలానే 8 ఫొటోస్ అయితే పెట్టేసుకోండి. మంచిగా గర్ల్స్దైనా బాయ్స్దైనా ఎవరిదైనా పెట్టేసుకోండి. దయచేసి వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ అయితే చేయండి. బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది, దాన్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆపిస్తుంది కదా యారో, ఈ ప్లస్ని అయితే క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అదే క్లిక్ చేసి కాపీ 11 లేయర్స్ని అయితే క్లిక్ చేయండి. కాపీ 11 లేయర్స్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ 1 అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే ఈజీగా ఇంతకుముందు క్లిక్ చేసిన అది క్లిక్ చేసి పేస్ట్ 11 లేయర్స్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే మీకు ఎఫెక్ట్స్ అన్నీ అయితే యాడ్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి లిరికల్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు సింపుల్ ఏం చేస్తారంటే మీకు ఒక ఫంట్ అయితే ఉంటుంది, లేకపోతే మీ కాడ ఏమన్నా ఫండ్స్ ఉంటే పెట్టేసుకోవచ్చు హ్యాండ్ రైటింగ్కి. ఏం చేస్తారంటే సింపుల్ దీన్ని అయితే క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫండ్స్ అని క్లిక్ చేయండి. మీకు ఇలా ఇందులో ఇంపోర్ట్ చేసుకునే ఉంటాయి, లేకపోతే ఇవి ఒకసారి నేను ఆఫ్ చేసి మీకు చూపిస్తాను. డిస్ప్లే అని చూపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకొని మీకు నచ్చిన ఫంట్ ఇందులో ఉంటుంది. మీకు ఇందులో ఏదైనా నచ్చిన ఫంట్ అయితే పెట్టేసుకోండి, సెట్ అవుతుంది. నేను ఎగ్జాంపుల్ ఈ ఫంట్ ఆపిస్తుంది కదా, ఇలాంటి ఫంట్స్ అయితే పెట్టేసుకోండి. బోల్డెడ్ ఫంట్ వద్దు, ఇలా ఫంట్ పెట్టేసుకుంటే చాలా రైటింగ్ మంచిగా ఉంటుంది, లిరిక్స్ సుతం మంచిగా ఉన్నాయి. ఇలా పెట్టేసుకోండి. నేనైతే ఈ ఫంట్ నాకు చాలా నచ్చింది. ఈ ఫంట్ స్టే వింటర్. నేనైతే ఇది క్రోమ్లో అయితే డౌన్లోడ్ చేసేసుకున్నాను. మీరు సుతా ఏం చేస్తారంటే మీకు ఈ ఫంట్ నచ్చినట్లయితే మీరు కూడా క్రోమ్లోకి వెళ్ళి స్టే వింటర్ ఫంట్ అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి ఫైల్స్లోకి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఈజీగా ఇలా పెట్టేసుకొని ఇలా ఒక్కటి పెట్టేసుకున్న తర్వాత దీన్ని అయితే కాపీ లేయర్ చేసుకోండి. సింపుల్గా మీకు చెప్తున్నాను.
కాపీ లేయర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ ఆల్ లేయర్స్ అనేది క్లిక్ చేసి ఫస్ట్ వదిలేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ ఉంటుంది కదా, ఇందులో మీరు ఏం చేంజ్ చేస్తారంటే ఇవన్నీ ఆఫ్ చేయండి. ఒకటి కలర్ అండ్ ఫీల్డ్ ఉంచి ఒక టెస్ట్ అయితే ఉంచండి. ఏ అవుపిస్తుంది కదా, బిగ్ లెటర్ స్మాల్ లెటర్ ఏ అవుపిస్తుంది కదా, దాన్ని అయితే ఆన్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి. మీరు పేస్ట్ చేసుకుంటే మీకు అన్నిటికి ఇలానే సింపుల్గా మీరు తక్కువ టైంలో ఇలా పెట్టేసుకోవచ్చు. దీన్ని అయితే ఇలా 1 by 1 పెట్టేసుకున్న తర్వాత లాస్ట్కు నా పేరు అయితే ఉంటుంది ఇర్ఫాన్ క్రియేషన్ అని, దాన్ని అయితే మీరు చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మీ పేరైనా ఎవరిదైనా పేరు అయితే పెట్టేసుకోవచ్చు, లేకపోతే ఉంచినా పర్లేదు. నెక్స్ట్ వచ్చి దీన్ని సెలెక్ట్ మళ్ళీ ఆల్ అయితే చేసుకోండి. సెలెక్ట్ ఆల్ లేయర్స్ని అయితే చేసుకొని దాన్ని అయితే కాపీ చేసుకోండి. 15 లేయర్స్ ఉంటుంది, కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. సింపుల్గా బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ కదా, దీన్ని అయితే మళ్ళీ క్లిక్ చేసి పేస్ట్ 15 లేయర్స్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈజీగా సెట్ అయిపోతుంది. చూడండి ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉందో. ఇక్కడ ఇది క్లిక్ చేయండి, పైన ఇది అవుపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసి వీడియో సింబల్ని అయితే ఆన్ చేసేసుకోండి. ఆన్ చేసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇది చూడండి, ఇలా అయితే సెట్ అయిపోతుంది కరెక్ట్గా. చాలా బాగుంది అనుకుంటున్నాను నేనైతే. వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.